టీవీ 15 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డొమినికన్ రిపబ్లిక్ లో కుప్పకూలిన విమానం, 9 మంది మృతి. ఈక్వెడార్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 18 మంది మృతి. భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన IMF చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్. ఆమెతో భేటీ అయిన ఫోటోల్ని స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ప్రధాని. లఖింపూర్ కేరీ ఘటనపై రాహుల్ మండిపాటు. ఖచ్చితంగా లఖింపూర్ ఘటన కుట్రేనన్న రాహుల్. బుధవారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను వేర్వేరుగా కలిసిన తూర్పు నౌకాదళ్ కమాండింగ్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ ఇవాళ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ 325 పాయింట్ల లాభంతో 58, 113 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోన్న సెన్సెక్స్. కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్ లో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలను కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా శాంటో డొమింగోలో ఒక ప్రైవేటు విమానంలా ఇసబెల్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఫ్లోరిడా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ విమానంలో ప్రముఖ ప్యూర్టోరికన్ సంగీత నిర్మాత జోస్ ఏంజల్ హెర్నాండెజ్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన ఫ్లోలా మూవీ, టేబోటే వంటి హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. హెర్నాండెజ్ 38 ఏళ్లకే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మృతి చెందిన వారిలో అమెరికాకు చెందిన 6, డొమినికన్ రిపబ్లిక్ నుంచి 2, వెనిజులాలకు చెందిన మరో ప్రయాణికుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈక్వెడార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెజోనియన్ రాష్ట్రంలోని సుకువాలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతి చెందిన వారిని మార్చురీకి తరలించారు. కాగా బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. IMF చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బుధవారం సాయంత్రం ఆమెతో భేటీ అయిన ఫోటోల్ని స్వయంగా ప్రధాని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవలే గీతా గోపీనాథ్ను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థకు ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 21, 2022న ఆమె బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఈ ప్రకటన తర్వాతే గౌరవపూర్వకంగా ఆమె ప్రధాని మోదీని కలిసినట్లు విషయం తెలుస్తోంది. నిజానికి వచ్చే ఏడాదిలో ఆమె IMFను వీడి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జియోఫ్రే ఒక మోటోలో వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గీతను ఆ ఉన్నత పదవికి సిఫార్సు చేసింది IMF బోర్డు. బంగ్లాదేశ్ స్వతంత్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢాకా వచ్చిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బుధవారం ఘన స్వాగతం లభించింది. 3 రోజుల ఈ పర్యటనలో ఆయన బంగ్లా ప్రెసిడెంట్తో చర్చలు జరపనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు ఆయన సతీమణి, కూతురు, ఇతర అధికారులు బంగ్లా పర్యటనకు వచ్చారు. కోవింద్కు 21 తుపాకుల సెల్యూట్తో బంగ్లా ఆర్మీ స్వాగతం పలికింది. ఆ దేశ అధ్యక్షుడు సతీ సమేతంగా విమానాశ్రయానికి వచ్చి కోవింద్కు ఆహ్వానం పలికారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పొందింది. బంగ్లా విముక్తి యుద్ధంలో అసువులు బాసిన వీరులకు కోవింద్ నివాళులర్పించారు. అనంతరం ఆయన ముజిబుర్ రహమాన్ మ్యూజియంను దర్శించారు. కోవిడ్ కల్లోలం తర్వాత రాష్ట్రపతి జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. డిసెంబర్ 16న కోవింద్ గౌరవార్థం నేషనల్ పెరేడ్ గ్రౌండ్లో గెస్ట్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని హసీనాతో రాష్ట్రపతి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు.
లఖింపూర్ కేరీ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ నేరస్తుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభ సమావేశాల్లో లఖింపూర్ కేరీ ఘటనపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుట్ర ప్రకారం చేసిన దాడి అంటూ సిట్ అధికారులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల అరుపులతో సభ మొత్తం దద్దరిల్లింది. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం పార్లమెంట్లో రాహుల్ మీడియాతోనూ మాట్లాడారు. లఖింపూర్ కేరీ ఘటన ఓ కుట్రంటూ నివేదిక ఇచ్చారని, ఖచ్చితంగా అది కుట్రేనని ఆయన అన్నారు. ఎవరి కుమారుడికి ఆ ఘటనలో హస్తం ఉందో అందరికీ తెలుసన్నారు. దానిపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరగాల్సిందే, కానీ అందుకు ప్రధాని ఒప్పుకోవడం లేదు, మంత్రిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. माननीय राहुल गांधी जी, सर ये क्या जो लखीमपुर खेरी में माननीय आप प्रश्न हत्या हुई है, आप प्रश्न में पूछिए। हाँ सर, वही उसी के बारे में बोल रहा हूँ। हाँ, उसी के बारे में आप प्रश्न पूछिए। आप माननीय सदस्य सर, उसी के बारे में बोल रहा हूँ। हाँ सर, जो लखीमपुर खेरी में हत्या हुई है आप प्रश्न और जो पूछिए। मंत्री का इन्वॉल्वमेंट है उसमें, माननीय सदस्य जहाँ कहा आप गया प्रश्न है, पूछिए। जहाँ कहा आप गया है वरिष्ठ कि सदस्य हैं। कंस्पिरेसी है, आप उसके बारे में 262 पर हमें पूछिए। बोलने देना चाहिए। सदस्य जो नो। यहाँ आपके मंत्री हैं, उन्होंने नो। किसानों को मारा है, उनको इस्तीफा देना चाहिए। आप सीनियर मेंबर है, आप प्रश्न पर आइए। वही मैं बोल रहा हूँ। आपको प्रश्न अरे बोलने तो दीजिए। हाँ बोलिए ना, बोलने तो दीजिए। आप प्रश्न पूछिए। तो जो मौका दूंगा आपको। उसने जो आपको उसका जो पर्याप्त इन्वॉल्वमेंट समय, है, पर्याप्त विषय, कंस्पिरेसी जो की है, तो आपने प्रश्न पूछा, उस पर समय दूंगा उसमें आपको। उसकी सजा मिलनी अच्छा, चाहिए आप प्रश्न पे पूछिए और उसको सजा मिलनी चाहिए। आप प्रश्न पूछिए। ये जो मंत्री है, इसको आप प्रश्न पे बोले, आप पहले प्रश्न नंबर बोले। सरकार से निकाल देना चाहिए। नो, ये क्रिमिनल है और इसको इसके खिलाफ कार्रवाई होनी चाहिए। వ్యాక్సినేషన్ విషయంలో నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ కలెక్టర్ ఉరితీస్తానంటూ ఉద్యోగులను హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఈ హెచ్చరిక చేశారు. కితల్వార్ రెవెన్యూ కార్యాలయంలో మొన్న నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యారని ఉద్యోగులపై మండిపడ్డారు. వ్యాక్సినేషన్ విషయంలో ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదన్నారు. అదే జరిగితే ఉరి తీస్తామని హెచ్చరించారు. అందరికీ టీకాలు అందాలని, ప్రజల వద్దకు వెళ్లి టీకాలు తీసుకోమని సాష్టాంగపడాలని సూచించారు. రోజంతా వారి ఇళ్ల ముందు వేచి చూడాలన్నారు. వారిని ప్రోత్సహించాలని చెప్పిన కలెక్టర్ ఏదో ఒకటి చేసి వారు టీకా తీసుకునేలా చేయాలని అన్నారు. 14 तारीख क्यों 4 दिन बीत गए? शिविर नहीं लगा था तो आपने एसडीएम को फोन किया? आपने एसडीएम क्या धरना दिया? मेरे को कोई मतलब नहीं, मुझे 1 दिन भी डिले अगर हो गया तो मैं फांसी टांग दूंगा। मुझे एक टीका छूट गया, खेत में लगाओ, घर में लगाओ, आदमी के पैर में लोटे रहो, नहीं लगवा रहा उसके घर में बैठे रहो, 24 घंटे उसके घर में हाथ जोड़ के प्रार्थना करते रहो। आई डोंट बॉदर, मुझे पूरे के पूरे टीके चाहिए। अब मुझे बताइए 153 जो ऑनलाइन दिख रहे हैं ये क्या? 95 के अलावा इस सूची से मैच किया जो एक्स्ट्रा नाम दिख रहे हैं उनका क्या? తూర్పు నౌకాదళ కమాండ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా బుధవారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను వేర్వేరుగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గవర్నర్తో రాజ్భవన్లో, ముఖ్యమంత్రితో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తూర్పు తీరం వెంబటి దేశ భద్రత కోసం చేపడుతున్న చర్యలను వారికి వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్న ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మల్టీనేషనల్ మేరిటైమ్ ఎక్సర్సైజ్ మిలాన్ సన్నాహక కార్యక్రమాల పురోగతిని గవర్నర్ సీఎంలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తాను సీఎం జగన్ సత్కరించారు. కార్యక్రమంలో కెప్టెన్ విఎస్సి రావు, కెప్టెన్ ప్రదీప్ సింగ్ సేతి, సివిల్ మిలిటరీ లైజన్ ఆఫీస్ కమాండర్ సుజిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2022పై తిరుపతి ఎస్వీఈలో సెనేట్ హాల్లో రోల్ అబ్జర్వర్ శ్రీ చక్రవర్తి, ఐఏఎస్ మరియు జేసీ శ్రీ రాజశేఖర్, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, ఐఏఎస్ తిరుపతి ఆర్టీఓ శ్రీ కనక నర్సారెడ్డి,
చిత్తూరు ఆర్టీఓ శ్రీమతి రేణుక తదితరులు సమావేశమయ్యారు. 92,685. Male electors 16,27,256. Female electors 16,65,085. Transgender 143. Sex ratio has been tracked to 1,023. EP ratio has been tracked to 683. Sex కూడా 3,723 మంది. Total population as per 2011 census. Total population 41,70,468. Published doctor publication also. The details of election officers. District election officer. District Rajababu is joint collector. Total voter sent as per draft. Constituency of gender ratio. Sir, gender ratio of the district as per census 2011 997. But by electoral information SSR 22. District population number projected up to the year current revision 48,17,748. Voters 31,93,000 forms for a year of verification. For Form 6, a total received 410, the super check by AROs. Out of which verified 295, not found not voted 17, pending for verification 99. Form 8, received 88, verified found voted 68, verified found not voted 1, pending for verification 19. 11% low. What is the action taken? Why it is so low? ఫిగర్స్ ఉన్నాయా? మండలం ఒకటి గుడిపాల సార్, రెండు మండలాలు. చిత్తూరు అండ్ గుడిపాల సెపరేట్ డేటా ఉందా? ఫస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ సెపరేట్ డేటా మండల్ వైజ్. హౌ మచ్ ఎక్స్టెంట్ ఈఆర్ఓస్? ప్రత్తిపాడు మండలం కొండేపాడు గ్రామం నల్లి తెగులు సోకి దెబ్బతిన్న మిరప పంట పొలాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. ఇప్పుడు రికవరీ అయింటది కదండి. ఇప్పుడు మనం ఎంటర్ అయిన దగ్గర కొంత పంట హలో మాట్లాడుకున్నా చెప్తున్నాయేమో. ఇలా చేస్తే ఇలా వలస వెళ్తున్నట్టుగా ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఎప్పుడు అని అడుగుతున్నాను. లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో అన్నీ బాగున్నాయి అనుకునేటప్పటికీ ఏదో రకమైన సమస్య రైతుని చుట్టుముడుతూ ఉంది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ రేటు బాగుంది కనుక ఆశాజనకంగా మిరప సాగు ఉందనే ఉద్దేశంతో రైతాంగం ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో అత్యధికంగా తోటలు వేశారు. పర్టికులర్గా లాస్ట్ ఇయర్ కన్నా చాలా అదనంగా లాస్ట్ ఇయర్ ఒక 78 వేల హెక్టార్స్లో ఉంటే ఈ సంవత్సరం 1,06,000 హెక్టార్స్లో ఈ ఒక్క జిల్లాలోనే వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 5 లక్షల ఎకరాల్లో ఈ మిర్చి సాగు చేస్తూ ఉంటే దాంట్లో 50% గుంటూరు జిల్లాలో ఉంది. మీకు తెలుసు అంతర్జాతీయంగా కూడా గుంటూరు మిర్చి అంటే ఫేమస్.
సో రైతులు గిట్టుబాటు ఉంటుందని ఈ సాగు చేయడం అభినందనీయమే. అయితే దురదృష్టం ఏమైందంటే ఈ ట్రిప్స్ దీని మీద ఆశించి అది కూడా ఇతర దేశాల నుంచి వచ్చినట్టుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇది ఈ గాలిలో ఒక చిన్న వైరస్ లాగా స్టార్ట్ అయ్యి ఆ పురుగులు మొత్తం రసం పీల్చేసి ఇటు ఆకుని కానీ అదేవిధంగా కాయని కానీ చివరికి కాండాన్ని కూడా పీల్చేసే పరిస్థితి చూసాం ఇప్పుడు కూడా స్వయంగా మేము. సో బాగా దెబ్బతిన్నారు. చాలా పెద్ద పెట్టుబడి పెట్టే వాణిజ్య పంట ఇది. సుమారు 4 రాష్ట్రాల్లో ఇప్పటివరకు దీన్ని గుర్తించినట్టుగా చెప్తున్నారు. శాస్త్రజ్ఞులు కూడా దీని మీద ప్రాథమిక నివేదిక ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము పర్యటిస్తూ ఉన్నాం. ఇది తీవ్రత ఉందనే విషయం ఆయన దృష్టికి వెళ్ళడం, ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఇమీడియట్గా ఫీల్డ్లోకి వెళ్ళి పరిస్థితులు అధ్యయనం చేయమని చెప్పడంతో రావడం జరిగింది. ఓవరాల్గా చూసినప్పుడు గత 3 సంవత్సరాల నుంచి మరి ఈరోజు రైతులు తెగుళ్ళ బారిన పడి పంటలు పీకేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే గతంలో ఎప్పుడన్నా ఒక నెల రోజుల్లో, నెల చివరిలోనో వచ్చేటువంటి ఈ నల్లి తెగులు అలాంటివి మరి ఈరోజు చూస్తే అన్ని పొలాలకు ఆశించి రైతాంగం దాదాపుగా 70,000 నుండి 1,00,000 రూపాయల వరకు నష్టపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి పూర్తిగా రసం పీల్చే పురుగు ఆశించడం వల్ల మొక్క పూత దశలోనే ఈ తెగుళ్ళు ఆశించి అసలు పంట ఒక కాయ కూడా రానటువంటి పరిస్థితుల్లో మరి వేసి పెట్టుబడులు పెట్టినటువంటి రైతాంగం ఈ మొక్కలన్నీ కూడా పీకేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మనం చూస్తే జిల్లాలో ఉన్నటువంటి మిర్చి రైతాంగం మరి ప్రధానంగా 3 విధాలుగా పూర్తి స్థాయిలో నష్టపోయామని చెప్తున్నారు. కొంతమంది రైతులు ఏవైతే నకిలీ విత్తనాలు వాడి మరి మొక్క ఎదిగిన తర్వాత అది పూత పిందిగ దశకు చేరుకోక నష్టం జరిగిందని కొన్ని ప్రాంతాల్లో రైతులు చెప్తూ ఉంటే, మరి కొన్ని ప్రాంతాల్లో మొన్న వచ్చినటువంటి అధిక వర్షాలతో వచ్చినటువంటి నష్టం వల్ల పూర్తి స్థాయిలో రైతులు మొక్కలు పీకేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూస్తే మరి ఇక్కడ మనం ఈ కొండేపాడు గ్రామంలో మరి గౌరవ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వారు స్వయంగా ఈ ప్రాంతంలో పరిశీలించి మరి ఏవైతే దానికి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి వారు మన ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. మరి వారు స్వయంగా పరిశీలించారు. ఇప్పుడు మనం చూస్తే ఒక మొక్క కదిలిస్తే కొన్ని వందల పురుగులు లేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రైతు ఏ విధంగా కోలుకోలేని విధంగా మరి పూర్తి స్థాయిలో నష్టపరిచే విధంగా ఉన్నాయి. గౌరవ మంత్రివర్యులు రేపు సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి మరి దీనికి ఏ విధంగా నివారించవచ్చు, నష్ట నివారణ ఏ విధంగా చేపట్టాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకువెళ్ళి దాని మీద చర్చ చేయించడం జరుగుతుంది. రైతుకు ఏ విధంగా ఆదుకోవాలి అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరుగుతుంది. మరి రేపు గౌరవ కలెక్టర్ గారు కూడా దీని మీద మనం కలెక్టరేట్లో కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. గతంలో ఎవరైతే నకిలీ విత్తనాల ద్వారా నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్లకు ఆ కంపెనీల ద్వారా 30,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది. మరి వరదలకు ఏదైతే అధిక వర్షాలకు దెబ్బతిన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పంచాయతీరాజ్ డ్వామా చేపడుతున్న అభివృద్ధి పనులపై మండల స్థాయి అధికారులతో వీక్షణ సమావేశం ద్వారా ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్, సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్ సమీక్షించారు. మనం 13th లో ఉన్నామండి. 12 ఏజెన్సీ ఇష్యూస్ 11 చూపిస్తున్నారు అండ్ అదర్స్ 9. ఏంటండి ఎసెన్పాడు ఏపీటీ అండి? మీ చేతి అవ్వకపోతే చెప్పండి, వదిలేయండి. ఎవరెవరో పని చేస్తారు అక్కడ. ఏం చేస్తారండి ఈ 11 ఏజెన్సీ కరెక్ట్ ఎలా తీసుకుంటారండి, ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారండి? చూస్తే సేమ్ అండి. చీరాలలో 4 అనుకోలేదు, చీరాల 4 ఉన్నాయి. 13% కాదు చీరాల.
ఒకటేమో మనకు చూడడానికి కార్యక్రమ సాపేక్షలోని ఉంది సార్. ఆ నాలుగు రాకుండా సైట్ ఇష్యూ చేయడం కూడా సమాధానం మొన్న 10% ఇచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళు గ్రామ పంచాయతీలో పాపులేషన్ ఎక్కువ సార్. లాస్ట్ టైం కూడా మన నోటీస్ ఇచ్చారు సార్. 25,000 ఇప్పుడు పాపులేషన్ ఉంటుంది సార్. 10% ఏంటి వాటర్ లాగా ఎగ్జిస్టింగ్ క్రాప్ కూడా ఉంది సార్. మధ్యపాడులో అయితే ఒక సైట్ లో జామ వేసుకుంటారు సార్. దానివల్ల కట్టలేకపోయారు సార్. రైలు సైట్ పెగడపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ జిల్లా గౌరవాధ్యక్షులు రాజలింగు ఆధ్వర్యంలో పెగడపల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు సమస్యతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని అమలు చేస్తూ వేతనాలు పెంచారు. కానీ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం వేతనాలు పెంచలేదు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, నర్సరీ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు, వాటర్ సప్లై కార్మికులు, వీధి దీపాల నిర్వహణ కార్మికులు, ఆఫీస్ నిర్వహణ సిబ్బంది, కారోబార్ బిల్ కలెక్టర్లకు జీవో నెంబర్ 60లో పేర్కొన్న కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలి. మరణించిన సిబ్బంది కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. కరోనా సోకి మరణించిన కుటుంబానికి 25 లక్షలు పరిహారం ఇవ్వాలి. మరణించిన కార్మికునికి దహన సంస్కారాలకు 30,000 ఇవ్వాలి. సంవత్సరానికి 3 యూనిఫామ్లు, సరిపడా సబ్బులు, నూనెలు ఇవ్వాలి. రక్షణ చర్యలు చేపట్టాలి. 8 గంటల పని చేయాలి. ఆదివారం పండగ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. PFESI అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు. మండలం ఎంపీడీఓ గారికి గ్రామ పంచాయతీ కార్మికులమనే మేము ఇక్కడ వినతి పత్రం ఇచ్చాము. వినతి పత్రము ప్రత్యేక విషయం ఏమిటంటే 30వ పీఆర్సీ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ 30వ పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు విడుదల చేసింది. కార్మికులు ప్రమాదమైన కరోనా టైంలో కార్మికులు పనిచేశారు. మరి కార్మికులకు 30వ పీఆర్సీ ప్రకారము జీతం 19,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా 19,000 రూపాయలు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవ్వాలి. మేము 20వ తారీఖు కలెక్టర్ ముట్టడి చేస్తున్నాము. ఖచ్చితంగా 19,000 పెంచేదాకా మేము ఉద్యమాలు చేపడతాము. నవంబరు 6 తారీఖు హైదరాబాదు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడిస్తున్నాము. మేము ప్రమాదమైన కరోనా పనిచేసాము. చాలామంది టార్చర్కు ఆందోళన పడి కార్మికులు చనిపోయిన దేశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు 30వ పీఆర్సీ ప్రకారము జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. లేని వేళలో హైదరాబాదు కూడా మేము ముట్టడిస్తామని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు రాజలింగు, నేను జిల్లా గ్రామ పంచాయతీ గౌరవ అధ్యక్షులు. పెగడపల్లి మండల మన ఎంపీడీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరియు పంచాయతీ కార్మికులం, గ్రామ పంచాయతీ సిబ్బందులు అనేకమంది. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలంలోని బృహత్ ప్రకృతి వనంను సందర్శించిన జిల్లా కలెక్టర్ వి జితేష్ పాటిల్, బృహత్ ప్రకృతి వనం సుమారుగా 8 ఎకరాల్లో వ్యాపించి ఉంది. దీంట్లో మొక్కల ఎదుగుదల గురించి, ఏ మొక్కలు వేయాలి, దాని గురించి మండల కార్యాలయ సిబ్బందికి వివరించారు. దీనిలో తహసీల్దార్ రాజు, ఆర్ఐ శ్రీనివాస్, ఎంపీడీఓ భరత్, సెక్రటరీ మరియు తదితరులు పాల్గొన్నారు. మొత్తం అంతా దృష్టి చేసి ఏవైతే పెద్ద చెట్లు ఉన్నాయో వాటిని ఈ సైడ్ తీసేసి కొంచెం రూట్ ట్రేసింగ్ చేసిన తప్పకుండా టఫ్ ఉంది. బట్ వాళ్ళు కూడా ఇదే టెక్నిక్ పడతారు. ఆల్రెడీ ప్లాంట్కి కింది ఉన్న బ్రాంచెస్ మనం స్ట్రైక్ ఆఫ్ చేసేస్తే అది ఇంకా పైకి వెళ్ళిపోతుంది. సో దాంట్లో డోంట్ వరీ టూ మచ్. ఇది
లోవర్ బ్రాంచెస్ కట్ చేసేసుకోండి, పైనది కూడా ట్రిమ్ చేసేసుకొని ఇది మిగతా దానికి ఎండ వచ్చే విధంగా ఉండాలి. సో దట్ ఈ ప్లాంట్స్ పైకి వస్తాయి. అండ్ ఇప్పుడు ఇది ట్రెంచ్ ఉంది, ఎస్ అగ్రీడ్, బట్ ఇప్పుడు అది ఉంది కదా, ఆ ప్రతి ఒక్క వాల్లో మీన్స్ మట్టి ఏదైనా ఉందో బర్మ్ అంటారు కదా, దానికి ట్రెంచ్ పక్కన బర్మ్ ఉంటుంది. ఆ బర్మ్కి మ్యాక్సిమం మనం చిన్న చిన్న ప్లాంట్స్ అది పెట్టేసుకోవాలి. మీన్స్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వ మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 31వ రోజు లైగర్ గ్లింప్స్ను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. యాషెస్ సిరీస్లో భాగంగా ఆడిలైద్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన సువన్ బ్రాండ్ బౌలింగ్లో మార్కస్ హరిస్ లైక్ సైడ్ దిశగా ఆడాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్కు దూరంగా వెళ్ళింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ని అందుకున్నాడు. దీంతో మార్కస్ హారిస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా ఈ క్యాచ్ చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక బట్లర్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ రెండో టెస్టుకు కెప్టెన్ ప్యాట్ కెమిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ బాధ్యతలు చేపట్టాడు. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాలతో మొదలైంది. గురువారం ఉదయం మొదలైన స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 325 పాయింట్ల లాభంతో 58,113 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 17,315 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్, ఐసిఐసి బ్యాంకులు ఫోకస్లో ఉన్నాయి. ఐటీ, పిఎస్యు బ్యాంక్ 1% పెరుగుదల కనిపిస్తోంది. బ్యాంక్, మెటల్, ఆయిల్, గ్యాస్, పవర్, రియాలిటీ సెక్టార్స్లో కొనుగోలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ బిగ్గెస్ట్ గెయినర్గా, మారుతి సుజుకి బిగ్గెస్ట్ లాసర్గా నిలిచాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డొమినికన్ రిపబ్లిక్లో కుప్పకూలిన విమానం, 9 మంది మృతి. ఈక్వెడార్లో ఘోర రోడ్డు ప్రమాదం, 18 మంది మృతి. భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్. ఆమెతో భేటీ అయిన ఫోటోల్ని స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ప్రధాని. లఖింపూర్ ఖేరీ ఘటనపై రాహుల్ మండిపాటు. ఖచ్చితంగా లఖింపూర్ ఘటన కుట్రేనన్న రాహుల్. బుధవారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను వేర్వేరుగా కలిసిన తూర్పు నౌకాదళ్ కమాండింగ్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ ఇవాళ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ 325 పాయింట్ల లాభంతో 58,113 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోన్న సెన్సెక్స్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.